ఎంతమంది ఫ్రెండ్స్ ఉండి ఏం లాభం రా ఇలాంటి మంచి లొకేషన్ కి రాకపోతే. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 16 ఆఫ్ మై వ్లాగ్ పార్ట్ 1. ఈరోజు అయితే అందరం రైడ్ కి వెళ్దాం అనుకున్నాం. వివేక్ గడ్ వచ్చిండు పిక్ చేసుకోనికి. ఇంకా అందరం ఒక పాయింట్ దగ్గర కలిసి పెట్రోల్ బంక్ వెళ్ళాం పెట్రోల్ ఫిల్ చేసుకుందామని. ఇంకా అందరం పెట్రోల్ ఫిల్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం. కొంచెం దూరం వచ్చిన తర్వాత చాయ్ బ్రేక్ తీసుకుందామని మంచి చాయ్ స్పాట్ దగ్గర ఆగాం. ఈ బైక్ రైడ్ ఏమో గానీ పొద్దున చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇంకా అందరం చాయ్ దగ్గర రైడ్ అయితే స్టార్ట్ చేసాం. మన దీపక్ గడ్ వివేక్ గడ్ బండెక్కాడు, ఇంకా నేను భానుగడ్ బండెక్కా. ఇంకా అలా కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పి ఒక ఫేమస్ టిఫిన్ షాప్ దగ్గర ఆగాం. అక్కడ పూరి చాలా ఫేమస్ అంట గానీ దీపక్ గడికి ఎందుకో ఇడ్లీ అని నచ్చింది. ఇంకా అక్కడ టిఫిన్ ఫినిష్ చేసుకుని మన ఫస్ట్ లొకేషన్ కి అయితే వచ్చేసాం. ఇంకా అక్కడ కొంచెం వ్యూ ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ దిగి ఇంకా నెక్స్ట్ లొకేషన్ కి స్టార్ట్ అయిపోయినాం. మన సెకండ్ లొకేషన్ కి వెళ్లే దారిలో భాను వాళ్ళ ఊరు వస్తుందంట. ఇంకా మా ఊరు సైడ్ నుంచి వెళ్దాం మామ అంటే వాళ్ళ ఊరి దగ్గర ఆగాం. ఇంకా వాళ్ళ అక్క ఇంటికి పిలిచి అందరికి చాయ్ ఇచ్చింది. ఇంకా వాళ్ళ ఇంట్లో కొంచెం అలా టైం పాస్ చేసాం. ఇంకా స్టార్ట్ అయిదాం అనుకున్నప్పుడు వాళ్ళ నాయనమ్మ తాతయ్య వచ్చారు. ఇంకా వాళ్ళని కలిసి నెక్స్ట్ లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. ఈ లొకేషన్ అయితే మన వికారాబాద్ పెద్దపురంలో ఉంటది. కొంచెం రోడ్డు నుంచి కొండెక్కితే మనకు ఒక మంచి స్పాట్ దొరుకుతుంది. అక్కడ లొకేషన్ చూస్తుంటే అసలు ఇలాంటి మంచి స్పాట్ ఎలా మిస్ అయ్యానో అనిపించింది. ఇంకా అక్కడి నుంచి మా నెక్స్ట్ లొకేషన్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంక ఈ రోజుకి ఇంతే. స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2.